ఓకే, మరి ఈ సమయంలో నేను త్వరగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఆ తర్వాత మరి మనం ఈ పామ్ సండే గురించి ప్లాన్ చేసుకుందాం. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం దయచేసి తీస్తారా? జకరియా 9వ అధ్యాయము 9వ వచనం. ఈరోజు మట్టల ఆదివారం నాడు మరి జరుగుతున్న ఈ యొక్క సంఘటన అంతా కూడా ప్రవచనం యొక్క నెరవేర్పు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను ఎక్కి చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకు? రీజన్ కూడా చెప్తున్నాడు. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మరికొన్ని దేశాల గురించి మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను తెలుసా, నాశనం చేయబోతున్నాను అంటాడు. ఆ దేశాలు ఒక్కసారి మీరు వాక్యము కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే జకరియా 9వ అధ్యాయము ఒకసారి చూడండి. పైన ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి గాజా ప్రాంతం గురించి మరియు అక్కడ ఉన్నటువంటి అస్కోలు ప్రాంతమును గురించి ఇంకా అక్కడ ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట 5వ వచనం చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? 9వ అధ్యాయము 5వ వచనం. అస్కేలు దానిని చూచి జడియను. ఓకే, 4వ వచనం చూడండి. యెహోవా సముద్రమందుండు దాని బలమును ఏం చేస్తాడట? నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతకు అప్పగించను. అది ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడంటే తూరు పట్టణం గురించి మాట్లాడతాడు. ఇలాగా కొన్ని ప్రాంతాల గురించి చెప్తా ఉన్నాడు. నేనేం చేస్తాను? దేవుడు చెప్తున్న మాట. మనం చాలాసార్లు దేవుడు ప్రేమామయుడు జాలి కలిగిన దేవుడు అని మనం గుర్తుంచుకుంటాం, మంచిదే. అదే సమయంలో దేవుడు కోపము వస్తే, దేవునికి హేయమైనది ఏదైనా జరిగితే, అంటే హేయమైనది అంటే ఇష్టం లేనిది, దేవుడికి ఇష్టం లేదు ఏదైనా చేస్తే, అవిధేయత చూపిస్తే దేవుడు స్పందించే విధానం కూడా వేరేది ఉంది. దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఎంత కనికరిస్తాడో దేవుడు అంతే కఠినంగా కూడా ఉంటాడు. అదేంటో ఒకసారి ఇక్కడ చూడండి. సముద్రం అందుండు దాని బలమును, అంటే సముద్రం మీద దానికి ఎంత వ్యాపారం అయితే జరుగుతుందో, సముద్రం మీద ఉండే బలం. ఇప్పుడు చూడండి, వైజాగ్లో సీ ఉంది. సీ పోర్ట్ని బట్టి మన వైజాగ్కి రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది, నేషన్కి చాలా రెవెన్యూ ఉంటుంది, అవునా కదా? ఆ బలాన్ని ఏం చేస్తాను అంటున్నాడు? నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగిస్తాను. ఓకే, దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో. తూరు పట్టణమా, బీచ్ ఉందని, లేకపోతే మంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జాబ్స్, వ్యాపారము ఇవన్నీ జరుగుతున్నాయి, నాకేం పర్వాలేదులే, ఆఫ్టర్ ఆల్ యెరూషలేం అని నువ్వు అనుకుంటున్నావేమో. యెరూషలేం పక్షంగా నేను నిలబడతాను, నీ బలాన్ని నేను నాశనం చేస్తాను. సో అదే చెప్తున్నాడు దేవుడు. చేసి అంటాడు, నీ పరుల చేతికి అప్పగించి అది అగ్ని చేత ఏం చేయబడుతుంది? కాల్చబడుతుంది. ఏం కాల్చబడుతుందట? ఆ రోజు టింబర్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది. టింబర్ అంటే చెక్క కదా, కర్ర, లేకపోతే చెట్లు, రాణులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇంపోర్ట్ అవుతున్నాయి. అందుకని సొలొమోన్ మహారాజు కూడా దేవాలయం కట్టినప్పుడు వేరే ప్రాంతం నుంచి తీసుకొస్తాడు చెక్కని, మ్రాన్ని. సో అలాగా ఈ తూరు ప్రాంతము ఒక మంచి హబ్గా ఉంది, లేకపోతే ఒక మంచి జంక్షన్, పోర్ట్ జంక్షన్గా ఉంది. దానికి చాలా తెలియనటువంటి కంఫర్ట్స్ ఉన్నాయి. దేవుడు ఏమంటాడంటే, ఇవన్నిటి బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నువ్వు అన్నిటిని బట్టి గర్విస్తున్నావేమో, అయితే నేను నిన్నేం చేస్తానంటే నీ బలాన్ని నాశనం చేసేసి నిన్ను కంప్లీట్గా ఏమీ లేని దానిగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. సరే, ఇంకొద్ది ముందుకు వెళ్ళినప్పుడు మీరు చదివారు కదా, అస్కేలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును, ఎక్రోను పట్టణము దాన్ని నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అస్కేలు నిర్జనముగా ఉండును. ఇవన్నీ యెరూషలేం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు. మీకు అర్థమవుతుందా?
జెరూసలేం చుట్టూ ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా యెరూషలేముని చాలా చులకనగా చూస్తున్నాయి. ఇశ్రాయేలుని చాలా చులకనగా చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఈ పరిస్థితి కలుగు చేస్తాను. ఇవన్నీ చేస్తున్న టైంలో ఇప్పుడు మీరు ఇందాక చదివారు కదా 9వ వచనం, సియోని నివాసులారా మీరేం చేయండి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరట? నీతిపరుడు. అంటే నీతిని జరిగిస్తాడు ఆయన, నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన. నీ రాజు నీతిపరుడు. తర్వాత ఏమంటున్నాడు? రక్షణ గలవాడును దీనుడనై. ఇది నీ రాజు క్వాలిటీస్. నీ రాజుకున్న లక్షణాలు ఏంటి అంటే నీతి మరియు రక్షణ మరియు దీనత్వం. ఇది నీ రాజు క్వాలిటీస్. ఈరోజు మరి మన దేవుడు, మన రక్షకుడు, మన తండ్రి అయిన ఆయనకి క్వాలిటీస్ ఉంటే మనలో కూడా ఇదే క్వాలిటీస్ ఉండాలి. నీతి లేని బ్రతుకు రానిది అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? నీతి మాలిన సిగ్గుమాలిన బ్రతుకునిది అంటారు కొంతమందిని. అంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే సరిగ్గా ఉండదు, చాలా మరి డిఫరెంట్గా ఉంటుంది, వేరువేరుగా జీవిస్తూ ఉంటారు. నీతి మాలిన జీవితాలు, నీతి మాలిన బ్రతుకులు అంటారు. సో కానీ మన రాజు ఎలాంటాడట? నీతిపరుడట, రక్షణ గలవాడట, మరియు ఏమై ఉన్నాడట? దీనుడై ఉన్నాడు. సో తర్వాత ఏమంటున్నాడు చూడండి, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అండ్ ఇలా చెప్తూ అంటాడు, ఒక మంచి వాగ్దానం ఇస్తాడు. ఈరోజు ఈ వాగ్దానము మీ అందరి జీవితాల్లో నేను పలకాలని ఆశపడుతున్నాను. ఏమంటాడు చూడండి, కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే 12వ వచనం, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండొంతులుగా. ఆమేన్. ఒక్కసారి యేసు ప్రభు మరలా ప్రవేశిస్తే ఎలా ఇస్తానంటాడు తెలుసా? రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు. వాళ్ళందరికీ ఏం చేస్తానన్నాడు? బలాన్ని నాశనం చేస్తానన్నాడు. వాళ్ళు దేన్ని బట్టి అయితే ఆనందిస్తున్నారో అవన్నీ తీసేస్తానన్నాడు. వణుకు పుట్టిస్తానన్నాడు, భీతి కలుగు చేస్తానన్నాడు. ఇవన్నీ చేసి సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా మీకు మాత్రం ఏం చేస్తాను? ఓకే, మీకు మాత్రం ఏం చేస్తానంటే ఓకే రెండంతులుగా మీకు మేలు చేస్తాను. అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని అప్పగించానేమో శత్రువులకి, ఇన్ని రోజులు మిమ్మల్ని విడిచిపెట్టానేమో, ఎందుకంటే మీకు కొంత లెసన్ నేర్పిద్దామని, జీవితంలో కొద్ది బుద్ధికి రావాలని, అంతే, అంతకంటే వేరే ఆలోచన లేదు. అలాగని చెప్పి శత్రువు ఎవడైనా మీ మీద అతిశయిస్తే నేను చూస్తూ ఊరుకోను. నేనే మిమ్మల్ని డిసిప్లైన్ చేస్తాను తప్ప ఎవడో పడితే వాడు మిమ్మల్ని డిసిప్లైన్ చేస్తే నేను ఊరుకోను. ఎలాంటి రాజు కదా మన రాజు. హల్లెలూయా. ఆయనే మనల్ని క్రమశిక్షణ పెట్టాలనుకుంటాడు. ఎవరు పడితే వాళ్ళు మన మీద రెచ్చిపోదాం అంటే ఊరుకోడు. అది మన దేవుడు అండి. ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు మరియు దీనుడై ఉన్నాడు. ఇది నీ రాజు, నా రాజు, మన దేవుడు. సరే, ఈరోజు మళ్ళీ బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చి ఒకసారి నేను ఈ పామ్ సండేని గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఎప్పుడో మరి మొదటి శతాబ్దంలో నుంచి ప్రారంభించబడినటువంటి ఒక అలవాటు. ఏంటి? ఆ రోజు వాళ్ళు మట్టలు పట్టుకొని, ఈత కొమ్మలు పట్టుకొని, అంజూరపు కొమ్మలు పట్టుకొని కిందన వేసి వస్త్రాలు వేసి యేసుప్రభు వస్తూ ఉంటే వెల్కమ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఫ్రాన్సికన్ మిషనరీస్ అన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా కాలిఫోర్నియాలో ఈ పామ్ ట్రీస్ని నాటుతారు. ఈ పామ్ ట్రీస్ అంటే ఈ పామ్లో చాలా రకాలు ఉంటాయి. ఆ ట్రీస్ నాటుతారు, ఆ తర్వాత వస్తాయి, దాన్ని తర్వాత వాడుతూ ఉంటారు. ఇంకా అప్పటి నుంచి ఎలాగైపోయిందంటే 20వ శతాబ్దం వచ్చినప్పటికి ఇది మనకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, కంపల్సరీ ఆదివారం నాడు మట్టలు పట్టుకొని తిరిగే ఒక అలవాటుగా మారిపోయింది. ఒకప్పుడు ఇది అట్లా తిరిగే అలవాటు ఏమీ లేదు, కానీ తర్వాత ఇది కంపల్సరీ అలవాటు అయిపోయింది. సరే, పామ్ను గురించి మనం మాట్లాడితే, పామ్ని నేను చాలాసార్లు చెప్పాను. తమల, సరళ, కొబ్బరి, తాటి, ఈ చెట్లన్నిటిని పామ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఓకే అండి. ఈత, తమల, సరళ, కొబ్బరి, తాటి, ఈత, ఇవన్నిటిని కూడా పామ్ అని పిలుస్తారు. ఇది ప్రభువుకి మరియు ఒక విశ్వాసకి మధ్య ఉండే సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏది? ఈ పామ్ అన్నటువంటి ట్రీ. మట్ల ఆదివారం అంటున్నాం కదా, ప్రభుకిని విశ్వాసకి మధ్యలో ఉన్న
ఒక సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. అండ్ ఈ పామ్ ట్రీ దేనికి ఒక చిహ్నంగా ఉంటుందంటే విజయానికి. విజయం, ఓకే, మనకు విజయాన్ని దేవుడు ఇస్తున్నాడు అనడానికి ఒక చిహ్నంగా ఉంటుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారా? ప్రకటన 7:9, రెవల్యూషన్ 7:9. అమ్మ ఈసారి చదివిన వాళ్ళు మైక్ తీసుకొని దగ్గర ఉంచుకోండి. ఎవరు చదివితే వాళ్ళు మైక్ తీసి చదివితే బాగుంటుంది. అమ్మ మైక్ ఇవ్వమ్మా, నీకు చదువుతావా? ఆన్ చేసి ఇవ్వండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షకుడై స్తోత్రమును మహాశబ్దం తెలిగెత్తి చెప్పిరి. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం చెప్తున్నారంటండి? సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకర్త అయిన దేవునికి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో ఈ యొక్క పామ్ అన్నది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే విజయమునకు, విజయోత్సవమునకు ఒక సాదృశ్యంగా కనబడుతుంది. పామ్ ట్రీ చూడండి, పామ్లో చాలా రకాలు ఉంటాయి. ఇంటి ముందు వేసుకుంటారు కదా, అవి దానికి ఏమీ రావు, అందంగా ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నాను, మొట్టమొదటిది విజయానికి సాదృశ్యం, రెండోది అందానికి సాదృశ్యం, మూడోది ఇది ఎంత పొడుగుంటుందో తెలుసా? ఎన్ని అడుగులు ఎదుగుతుందో తెలుసా? చాలా పెద్దదైతే 60-70 అడుగులు ఎదిగిన ఉంటాయంట. ఎంత? 60-70 అడుగులు. 60-70 అడుగులు అంటే చిన్న విషయం కాదు, అంత ఎదుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇది ఒక ధర్మానికి లేకపోతే నీతికి సాదృశ్యంగా ఉంటుంది పామ్. మళ్ళా చెప్తున్నాను, మొట్టమొదటి ఏం చెప్పాను? విజయమునకు, రెండోది అందంగా ఉంటుంది, మూడోది చాలా పొడుగు, నాలుగోది నీతి. కీర్తనలు ఒకసారి చూడండి, కీర్తనలు 92:12, సామ్ 92:12. ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఓకే, దీన్ని దేంతో పోల్చాడు? ఖర్జూర వృక్షం. ఓకే, ద రైచియస్ విల్ బేర్ ఆర్ ఫ్లరిష్ లైక్ ఎ పామ్ ట్రీ. అంటే ఒక నీతి ధర్మానికి కూడా ఇది సాదృశ్యంగా కనబడతా ఉంది. సో ఈరోజు మనం ఆ మట్టలు పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు నేను మళ్ళా చెప్పాను కదా, మట్ట దేవునికి విశ్వాసకి మధ్యలో ఒక సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. మనం కూడా విజయోత్సాహ ప్రవేశము కలిగి ఉండాలని, ఎక్కడ? ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో విక్టోరియస్ లైఫ్ లీడ్ చేయాలండి. రెండోది, మనం ఎలా ఉండాలి? అందముగా ఉండాలండి. మూడోది, మనం ఎలా ఉండాలి? పొడుగుగా, అంటే ఊహించలేనంత ఎత్తు ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది దేవుని యొక్క చిత్తం, మనం అధికంగా ఎదగాలి అని. అండ్ నాలుగవదిగా, మనము నీతి కలిగినటువంటి వారిమై ఉండాలనేది దేవుని చిత్తం. అండ్ ఇది ఆశీర్వదించబడినది, ప్రభు వలన దీవించబడినది అనమాట. సో ఈ పామ్ చూడండి, అందుకనే మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, పామ్ అన్నది, తాటి చెట్టుని తీసుకుందాం, తాటి మొదలు ఉపయోగపడుతుందా? ఉపయోగపడతా? ఒకప్పుడు ఇల్లులు కట్టుకున్నప్పుడు తాటి మొదలు అది కూడా వేసేవారు, ఇప్పుడు కూడా అవి ఉపయోగపడతా ఉన్నాయి. అండ్ తాటి ఆకులు ఉపయోగపడతాయి లేదా? తాటి కాయ ఉపయోగపడుతుందా లేదా? తాటి పండు ఉపయోగపడుతుంది. అండ్ తాటి దానిలో నుంచి వచ్చే జ్యూస్ని కూడా తాగుతున్నారు. అంటే ఏది వృధా అవ్వదు, అది అన్నీ ఉపయోగపడతాయి. మనం కూడా అన్ని విధాలుగా ప్రభువుకు ఉపయోగపడాలన్నది ప్రభు ఇష్టం. అన్ని విధాలుగా పెద్దదైపోయాం, వృద్ధులు అయిపోయి అప్పుడు మీరు ఉపయోగపడాలి ప్రభువుకి. యవనస్తులుగా ఉన్నప్పుడు ఉపయోగపడాలి, ఓకే, మరియు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడాలి, చదువుకుంటున్నప్పుడు ఉపయోగపడాలి. ఆల్ స్టేజెస్లో మీరు ఉపయోగపడాలి. ఆకులు ఉపయోగపడుతున్నాయి, మొదలు ఉపయోగపడుతుంది, దాని ఫ్రూట్ ఉపయోగపడుతుంది, అన్నీ ఉపయోగపడుతుంది. కొబ్బరి చెట్టు చూడండి, పామ్ ఫ్యామిలీయే కదా, కొబ్బరి ఆకులు ఉపయోగపడతాయి లేదా? ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి? కొబ్బరి ఆకులు పందిర్లు వేస్తారు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి కదా. ఓకే, నెక్స్ట్ కొబ్బరి మొదలు ఉపయోగపడుతుందా? దాన్ని ట్రంక్ అంతా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా కొబ్బరి
కాయ ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. కొట్టడానికి ఉపయోగపడుతుంది, మనం పట్టడానికి ఉపయోగపడుతుంది, మనం తాగడానికి ఉపయోగపడుతుంది, అందులో ఉన్న గుజురు తినడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా కొబ్బరి ఆఖరికి ఎండిపోయే పీచు కూడా ఉపయోగపడుతుంది. డోర్ మ్యాట్లు, మ్యాట్రెస్ లోపల, కుషన్స్కి, అన్నిటికీ. అంటే దేవుడు అందుకనే మనల్ని ఈరోజు ఎలా పోల్చాడు? నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వలె మోవేస్తాడు. అంటే మనం అట్లా ఉండాలని అన్ని విషయాల్లో కూడా మనము ఉపయోగపడేవారిగా ఉందాము గాక. ఆమేన్. ఉండాలి, అది దేవుని చిత్తం. మీరు ఒకవేళ చిన్న పిల్లలు అనుకుంటే ఆ వయసులో దేవునికి ఉపయోగపడాలి, పెద్దవాళ్ళు అనుకుంటే అప్పుడు ఉపయోగపడాలి. మీకు ఏ తలాంతులు ఉంటే ఆ తలాంతులు ఉపయోగపడాలి, చదువుకుంటే చదువులో ఉపయోగపడాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో ఉపయోగపడాలి. ఏ స్టేజ్లో అన్నా మీరు దేవునికి ఉపయోగపడాలి. ఎందుకంటే మీరు దేవుని వలన ఆశీర్వదించబడిన వారు. తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత, ఇవన్నీ కూడా అట్లాగే ఉపయోగపడుతున్నాయి. అండ్ ఇంకోటి తెలుసా, అన్నిటికంటే ఎక్కువ దీర్ఘకాలం బ్రతికే చెట్లలో ఒక చెట్టు ఏంటో తెలుసా? తాటి చెట్టు. అదే పామ్ ఫ్యామిలీ. దీర్ఘకాలం చూస్తాం. అందుకనే వాక్యంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి, మన గురించి ఏమంటాడు? నేను దీర్ఘాయువును దయచేస్తున్నాను. సో దేవుడు తల్లిదండ్రులు సన్మానింపు అప్పుడు దీర్ఘాయుష్మంతుడు వగదు కదా. సో దీర్ఘాయువుతో దేవుడు ఎప్పుడు మనల్ని ఎలా ఆశపడతాడంటే అకాల మరణాలు మనకి రాకూడదని, మనం దీర్ఘాయువు కలిగి జీవించాలని ఆయన చిత్తం. అది అకాల మరణాలు హతసాక్షులు తప్ప అందరికీ రాకూడదు అనుకుంటాడు దేవుడు. ఓకే, హతసాక్షులు అయినటువంటి వారికి తప్ప అందరికీ అకాల మరణాలు ఉండకూడదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. నీ పట్ల దేవుని చిత్తం అది కాదు. చచ్చిపోతానేమో అసలు దేవుని చిత్తమే అది కాదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జీవం ఇవ్వడానికి, సమృద్ధి అని జీవాన్ని ఇవ్వడానికి నీ దేవుడు వచ్చాడు. ఓకే, అందుకే వచ్చాడు ఆయన. ఆయన నీ లోపల ప్రవేశించాడని చాలు. నీకేమి ఇచ్చాడంట? సమృద్ధి అని జీవం నీకు ఇచ్చాడు, నీలో ఉన్నది. ఓకే, రైట్. సో ఇప్పుడు పామ్ గురించి, దీని ఫ్యామిలీ గురించి కొన్ని చూసుకున్నాం. ఏంటంటే మళ్ళీ చెప్తారా ఒకసారి? మొట్టమొదటిది, అది విజయానికి చిహ్నముగా ఉంది. రెండోది, అది అందంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? చాలా అందంగా ఉంటుంది. కొబ్బరి చెట్లు అలా 10 ఉన్నాయంటే చాలా వెళ్ళి అలా చిన్న ఫోజ్ ఇచ్చి ఫోటో దిగుతాం కదా. మనకి అది ఇష్టం. ఆ కొబ్బరి చెట్లు అయ్యి ఇంటి ముందున అది అంటే ఇంకెన్ని చెట్లు ఉన్నా అందం ఉండదు, కానీ అది ఉంటే అదొక అందం. ఆ బిల్డింగ్ కానీ దేనికన్నా, లేకపోతే అక్కడ ఉన్న ఏరియా. అండ్ మూడోది, అసలు దాని పొడుగు చాలా ఎత్తు. మరి మనం కూడా అట్లా అంత ఎత్తు అదేయాలి. నాలుగోది, అది నీతిని, ధర్మాన్ని మనకి సూచిస్తూ ఉంది. ఓకే, ఐదోది అయ్యో రాసుకోలేదా? ఐదోది, ప్రభు చేత ఆశీర్వదించబడింది. అందుకని అన్ని రకాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అది దీర్ఘకాలం జీవిస్తుంది, ఎక్కువ కాలం జీవిస్తుంది. దేవుడు ఏమంటాడు తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఎత్తుకొని వాడు నేనే, ఎత్తి పట్టుకొని మోసేవాడు నేనే. మరి ఇంత వాక్యం తెలిసా కూడా మీరు అలా ఉంటారేంటి? వాక్యం 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 పలుకుతూ ఉండాలి. ప్రభా, నన్ను పట్టించుకునేవాడు నీవు. నేను చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నా సేవలో చాలా మందిని నేను నమ్మాను. చాలా మంది అకాలముగా వదిలేసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయినంత మాత్రాన వాక్యము మనలో నుంచి వెళ్ళిపోదు. మనలో వాక్యం ఉంది, మనలో దర్శనం ఉంది. ఆ వాక్యము దర్శనం మనల్ని ఏం చేయాలంటే మళ్ళా బలపరచాలి, మళ్ళా మనల్ని నిలబెట్టాలి. సో అట్లా ఉండాలి మనం, అట్లా ఉండాలి. ఓకే, వాక్యం ఏం చేస్తుందంటే మనలను కూడా నడిపిస్తూ ఉంటుంది. సో అండ్ ఈ ఖర్జూరపు ఆకులు, మట్టలు ఎక్కడ వాడారు? యేసు ప్రభు వస్తూ ఉంటే కింద వేశారు కదా. అలాగే ఇది పరిచర్యలో ఉపయోగపడింది. ఓకే, ఈ పామ్ లీవ్స్ పరిచర్యలో ఉపయోగపడ్డాయి. సో ప్రతి ఒక్కరూ ఈరోజు పరిచర్యలో ఉపయోగపడాలి. ఏదో ఒక రకమైన పరిచర్య చేస్తూనే ఉండాలి. పరిచర్య చేయకుండా ఉండడానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు. మరలా చెప్తున్నాను, దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే మిమ్మల్ని, మీ సంఘంలో ఏదో పరిచర్య మీరు చేయండి. ప్రభు పరిచర్య మీరు ఏది చేయగలరో అది చేయండి. నేను మరలా చెప్తున్నాను, ఆదివారం ఒక్కనాడే, ఆదివారం నాడు ఆరాధనకు వచ్చే వాళ్ళంట నిజమైన క్రైస్తవులు కాదంట. వారమంతా ప్రభు కోసం పని చేసే వాళ్ళు నిజంగా క్రైస్తవులు. వారమంతా ప్రభు కోసం బ్రతకాలండి. ఆదివారం ఒక్కరోజు అలా కనబడి వెళ్ళిపోతామంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదంట. నేను చెప్పింది కాదు ఇది. అనేక మంది దైవజనులు వారు వారి అనుభవాల్లో వారు చూసి మాట్లాడిన మాట. సండేస్ మాత్రమే
కనబడే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు మిగతా రోజుల్లో కూడా ప్రభువుని మహింపరుస్తూనే ఉంటాడు, ప్రభు పని చేస్తూనే ఉంటాడు, ప్రభు కోసము నిలబడుతూనే ఉంటాడు. సరే, అక్కడ యేసుప్రభు ఇద్దరిని పంపిస్తారు, 3 ఆజ్ఞలు ఇస్తారు. ఎక్కడ? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం అండి ఈరోజు మనం చూస్తున్నాం, 21వ అధ్యాయం. యేసుప్రభు ఎంతమందిని పంపించారు? ఇద్దరిని. ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, అందుకే సువార్త గది వెళ్ళినప్పుడు చెప్తాం, ఇద్దరిద్దరు వెళ్ళండి, ఒక్కరు వెళ్ళొద్దు కదా. ఇద్దరు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. యేసుప్రభు పంపించినప్పుడు కూడా 2-2 పంపిస్తారు. ఈరోజు మనం కూడా సింగిల్గా ఉందాం అనుకునే ఆలోచన మనకు ఉండకూడదు, ఇద్దరిద్దరంగా ఉండాలి. ఆల్వేస్ 2-2. అది చాలా ఆశీర్వాదం, అవసరం. అది బిబ్లికల్ ప్రిన్సిపల్, చాలా అవసరం. ఒక్కరిమే వెళ్ళిపోదాము, ఒక్కరిమే వెళ్ళిపోయి అన్ని చేసుకుంటామంటే ఎప్పుడో ఒక్కొక్కసారి పర్వాలేదు, కానీ సాధారణంగా మాత్రం ఇద్దరు ఉండడము ఆల్వేస్ బ్లెస్సింగ్. అండ్ దేవుడు 3 ఆజ్ఞలు ఇస్తాడు. ఏంటంటే ఎదుటిగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళమంటాడు, రెండోది అక్కడ ఉన్నటువంటి ఆ గాడిదలను ఏం చెప్పమంటాడు? విప్పమంటాడు. మూడోది వాళ్ళు అడిగితే ఏమని చెప్పమంటాడు? ప్రభుకి కావలసి ఉన్నది. 3 ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటిది ఏమన్నాడు? ఎదుటిగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అంటాడు. రెండోది ఏమన్నాడండి? వాటిని విడిపించమన్నాడు. మూడోది ఏమన్నాడు? ప్రభువుకు అవసరమైందని చెప్పాడు. ఈరోజు ఈ 3 విషయాలు మనం కూడా అర్థం చేసుకుంటే దేవుడు మనకు కూడా చెప్తా ఉన్నాడు, చాలా అవసరం ఉంది, నా కోసం మీరు వెళ్తారా? ఒక మంచి పాట మనం పాడుతూ ఉంటాం. ఏమిటి ఆ పాట అంటే, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు, వెళతారా ఎవరైనా మీలో ఒకరైనా. ఈ పాట మనం వింటూ ఉంటాం. వెళ్తారా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం చెప్పాలా? షాపింగ్కి వెళ్తాం, ఓకే, రెస్టారెంట్లకు వెళ్తాం, మన ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. ప్రభు పనికి మాత్రము వెళ్ళట్లేదు. వెళ్ళేవారు తక్కువ అయిపోయారు. మళ్ళీ ఈ పాట ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశారండి. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఈ పాట నేను స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. నిజంగా ఇప్పుడు నేర్చుకున్నానంటే నేను అనుకుంటాను 10th క్లాస్ లేకపోతే 8th 9th ఆ టైమ్స్లో, అంటే అప్పటివరకు విన్నాను కానీ ఆ టైంలో నేర్చుకున్నప్పుడు ఏంటి ప్రభువుని మోసం చేసేసి వెళ్తామని చెప్పి వెళ్ళనటువంటి వారు ఉంటారా అన్నది నా క్వశ్చన్. కానీ ఇప్పుడు మీరు కానీ నన్ను లిస్ట్ అడిగితే 100 పేర్లు చెప్తాను. మీకు అర్థమైందా? నాకు కొంతమంది ఇచ్చిన మాట ఏంటంటే, అన్న మేము మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటామన్నా, ఈ లీడర్షిప్లోనే ఉంటాం, మేము ఇక్కడ దీవించబడ్డామన్నా అని మాటలు ఇచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు. మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నా, దేవుడు మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు. కష్టమైన నష్టమైన అలాంటి స్టాఫ్ని చూశాను, అలాంటి వ్యక్తులను చూశాను. మరి ఒకసారి అనిపిస్తుంది, నిజమే ఈ పాట రాసినటువంటి వ్యక్తి కూడా చాలా అనుభవం గుండా వెళ్ళి రాశారేమో అనిపిస్తుంది. చాలామంది ఈ రోజుల్లో ఎలా అయిపోయారు అంటే, మాట ఇస్తున్నారు, మాట మీద నిలబడలేదు. ప్రభు మనుషులకు కాదు, ఆ మాట మీద మనము నిలబడాలి. ఇంకంతే, ఆ మాట మీద నిలబడిపోవాలి. నిలబడి ప్రభు పనిని చేయగలగాలి. అక్కడ ఏమంటాడంటే, వెళ్ళండి ఎదుటిగా ఉన్న గ్రామానికి. రెండోదిగా అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటిలో ఏం చేయాలి? మీరు విప్పండి, విడిపించండి. ఈరోజు చాలామంది బంధకాల్లో ఉన్నారండి. విడిపించాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మనం కానీ వారిని విడిపిస్తే వారిని ప్రభు వాడుకుంటాడు. మీకు అర్థమైందా? మీరు కానీ వారిని విడిపిస్తే, మీరు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే చాలు. మీరు వెళ్ళి కొన్ని మాటలు చెప్పి వారిని విడిపించారా, తర్వాత వాళ్ళు దేవుని చేతిలో వాడబడతారు. కానీ వెళ్ళేవారు లేరు, చెప్పేవారు లేరు, విడిపించేవారు లేరు. ఈరోజు బాధ్యత మన మీద ఉంది. అండ్ మూడోది ఏమంటాడంటే, ప్రభువుకి ఇది అవసరం. ద లార్డ్ నీడ్స్. ప్రభువుకి ఇది కావాలి. నిజంగా ఈరోజు దేవుడికి చాలా మంది కావాలండి. మీరు చెప్పండి, సిగ్గుపడుతున్నారు ఎందుకు? భయపడుతున్నారు ఎందుకు? నోరు తెరిచి చెప్పండి. నిజమైన క్రైస్తవులుగా ఉన్నాము కాబట్టి ప్రభా నీ పని చేస్తామని చెప్పండి.
నిజమైన క్రైస్తవులు అలాగ ఉంటారు. నిజమైన క్రైస్తవులు కాని వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు తెలుసా? నటిస్తూ ఉంటారు, క్రైస్తవులుగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. అలా ఉండొద్దు దయచేసి. ఓకే, ముందుకు వెళ్దాము. అక్కడ ఏం జరిగింది అంటే ప్రజల్లో నుంచి 4 స్పందనలు మనం చూస్తాం. ఏంటి? వాళ్ళందరూ బట్టల కింద వేస్తారు, కొంపల కింద వేస్తారు, ఆయన కంటే ముందు పరిగెట్టి వెళ్తూ ఉంటారు. మరియు వాళ్ళు చేసేది ఏంటంటే హోసన్నా జయము జయమని మరి కేకలు వేస్తున్నారు, యేసు ప్రభుని గురించి ప్రకటన చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు. అయితే యేసు ప్రభు ఇవంతా ఎందుకు చేశారు అంటే ప్రవచనాల నెరవేర్పు కోసం చేశారు. మరియు ఆయన త్వరలో పబ్లిక్ మినిస్ట్రీ ఇదేనండి ఫస్ట్ చేయడం. ఆయన పబ్లిక్గా నేనే రాజుని అని ప్రకటించుకోవడం ఇదే. అప్పటి వరకు ఆయన ప్రకటించుకోరు. అప్పటి వరకు ఆయన చాలా సీక్రెట్గానే పని చేస్తూ ఉంటారు. ఇక్కడ పబ్లిక్ ఎందుకు ప్రకటించుకున్నారో తెలుసా? త్వరలో ఆయన సిలువ వేయబడాలి అని తెలిసి ఆయనకి తెలుసు. అది జరగాలి కాబట్టి ఆయన ఈ పని జరిగించుకున్నారు. త్వరలో సిలువ వేయబడాలి అంటే మరి ఈరోజు పబ్లిక్గా ఈ యొక్క ప్రొసెషన్ జరగాలి అని చెప్పి ఈరోజు ఆయన జరిగించుకున్నటువంటి విషయం. అండ్ బెత్పేగలో జరిగినటువంటివి అంటే బెత్పేగే వచ్చారు కదా ఆయన. బెత్పేగే వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక 5 విషయాలు నేను మీకు చెప్తాను. 3వ వచనం చదవండి. 3వ వచనం 21వ అధ్యాయం 3వ వచనం. ఓకే, నాకు వెనకతల ఈ మాటలు చెప్పండి, నేను ముగించేస్తున్నాను. ప్రభువునకు కావలసి ఉన్నది. మాటలు గుర్తుంచుకోండి. 5 విషయాలు బెత్పేగలో జరిగినటువంటి 5 విషయాలు చెప్తున్నాను. ఏమంటున్నాడు? మొట్టమొదటిది ప్రభువునకు కావలసి ఉన్నది. ఓకే, రెండోది 12వ వచనం చదవండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఓకే, చాలు. రెండోది యేసుప్రభు చేసింది ఏంటి అంటే అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ ఏం చేశారంట? క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి తర్వాత ఆ గువ్వలమ్ము వారి పీఠాలను ఏం చేశారు? ఓకే, ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను? ప్రభువునకు కావలసి ఉన్నది. రెండోది వెళ్ళగొట్టారు. ప్రభు వెళ్ళగొట్టారు అని చెప్పండి. ప్రభు వెళ్ళగొట్టారు. ఓకే, ప్రభు వెళ్ళగొట్టారు. ఓకే, మూడోది 12వ వచనం చదివారు కదా, 14 చదవండి. గ్రుడ్డివారును కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఓకే, మూడోది ఏంటి అంటే ప్రభు వారిని స్వస్థపరిచండి. చెప్పండి. ఓకే, బెత్పేగలో జరిగినటువంటి సన్నివేశాలు మేము ముందు పెడుతున్నాను. మొట్టమొదటిది ప్రభు నాకు కావాల్సి ఉన్నదని చెప్పమన్నాడు. రెండోది అక్కడ ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టాడు, పడద్రోసేశాడు వారి పీఠాలన్నీ. మూడోది ఏమంటున్నాడండి? అక్కడ వచ్చినటువంటి వారందరిని ఆయన స్వస్థపరిచాడు. నాలుగోది 16వ వచనం చదవండి. మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రములు సిద్ధింపజేసితిని అన్న మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి. ఓకే, మీరు ఎప్పుడు చదవలేదా? ఇది మరి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు ఏమవుతుందంట? స్తోత్రము అక్కడ చెప్పబడితే ఆ స్తోత్రాన్ని దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు అని చెప్పి. నాలుగోది ఏం చెప్తున్నాడు అంటే ఇది వాక్యానుసారంగా నెరవేర్చబడవలసి ఉన్నది. స్తోత్రమును సిద్ధింపజేసేది అను మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పాను. అంటే ఇది సేమ్ ఎలాగైతే చెప్పబడిందో అలా జరుగుతుంది అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బెత్పేగలో యేసుప్రభు చేసేటువంటి 4వ పని ఏంటి అంటే నిర్ధారణ చేస్తున్నారు. ఏంటి ఆయన కోసం చెప్పబడిందో ఆ చెప్పబడిన దాన్ని ఎస్ ఇది కరెక్టే అని చెప్పి ఆయన మరి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 17వ వచనం చదవండి. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేశారు. ఓకే, యేసుప్రభు వారిని విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. అంటే బెతనీ అనేటువంటి బెత్పేగే అనేటువంటి ప్రాంతం నుంచి బెతనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఆ రోజు నైట్ స్టే చేశారు. సో ఇక్కడ మనం 5 విషయాలు గమనించినట్లయితే మొట్టమొదటిది ప్రభువుకి కావలసి ఉన్నది అని అంటాడు. రెండోదేమో వారందరిని వెళ్ళగొట్టాడు. ఎవరిని వెళ్ళగొట్టాడు? క్రయ విక్రయములు బిజినెస్ చేసేటువంటి వారిని, ఆయన యొక్క మందిరాన్ని పాడు చేస్తున్న వారిని వెళ్ళగొట్టాడు. మూడోది అక్కడికి వచ్చిన వారిని, అవసరతలో ఉన్న వారందరినీ స్వస్థపరిచాడు. నాలుగోది ఏదైతే స్తోత్రము చేయబడుతుందో అది కరెక్టే అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఐదోది ఆయన ఆ ప్లేస్ని విడిచిపెట్టేసి వేరే ప్లేస్కి వెళ్ళి ఆ రాత్రి స్టే చేశారు. సో ఇప్పుడు 5 విషయాల్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రభువుకి కూడా కావలసినటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అది మేబీ మీ కుటుంబమే అవ్వచ్చు, ప్రభుకి కావాల్సింది. మేబీ ఇంట్లో వారు అవ్వచ్చు, ప్రభుకి కావాల్సి ఉన్నది.
దేవునికి మీరు చెప్పాలి, ప్రభా ఒకవేళ మా ఇంట్లో వారు నీకు అవసరమైతే తీసుకోండి ప్రభా, నువ్వు వాడుకుంటాను అంటే, వారి జీవితాల్లో ఉండి వారి యొక్క జీవితం మీద నుంచి నువ్వు నీ యొక్క నామాన్ని ప్రకటించుకుంటాను అంటే, మహింపరుచుకుంటానంటే తీసుకోండి ప్రభా. ప్రభువుకు కావాల్సి ఉన్నది. ఓకే, అది ఎవరైనప్పటికీ మీరు ఏం చేయాలో తెలుసా అండి? బంధించద్దు, విడిపించండి. వాళ్ళు విడిపిస్తే దేవుడు వాళ్ళ గాడిదని ఎప్పుడు కూడా గాడిద అనుకుని ఉండదు, యేసుప్రభు నా మీద ఎక్కి ఊరేగుతారు అని. అట్లాగే ఈరోజు చాలామంది జీవితాల్లో వాళ్ళకి తెలియదు యేసుప్రభు వాళ్ళని వాడుకుంటాడు అని. మీరు కానీ ఒక చిన్న సాయం చేస్తే దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకుంటాడు. సో అది చేయడానికి ఇష్టపడండి. రెండోది, దేవుడు వెళ్ళగొట్టేస్తున్నాడు. ఎవరు తెలుసా అండి? దేవుని సేవను కూడా వ్యాపారంలో చేస్తున్నారే, దేవుని పనులు కూడా వ్యాపారంలో చేస్తున్నారే, అన్ని వారి లాభం కోసం చూసుకుంటున్నారే, అలాంటి వారందరినీ దేవుడు వెళ్ళగొడుతున్నాడు. ఆయన మందిరం ఎలా పిలువబడాలట? క్లియర్గా చెప్తున్నాడు. ఎలా పిలువబడాలట? ప్రార్థనా మందిరంగానే పిలువబడాలి. సో అట్లా ఉండాలి. ఈరోజు మనం కూడా చర్చ్కి వస్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి ఉద్దేశాలతో వస్తున్నాం దేవుడు చూస్తాడు. ఒకవేళ దేవునికి ఇష్టం లేనటువంటి ఉద్దేశాలు ఉంటే దేవుడు దాన్ని వెళ్ళగొడతాడు, పడద్రోస్తాడు. అంటే ఏదో స్వప్రయోజనం కాకుండా దేవుని మహింపరచాలి, దేవుని చిత్తము చేయాలి. దేవుడు మరి మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఉండాలి అన్నట్టు ఉండాలి. మూడోదిగా, అవసరతలో ఉన్న వారు అందరినీ దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నాలుగోదిగా, ఆయన ప్రతి ఒక్క లేఖనము నెరవేర్చబడినట్లుగా ఆయన దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. ఐదవదిగా, మనం కూడా జ్ఞానంతో ఉండాలి. ఎక్కడ ఏ ప్లేస్లో ఎంతవరకు ఉండాలో. ఆ రోజు కానీ యేసుప్రభు అక్కడే ఉండుంటే వారు వేరే ప్లాన్లు చేస్తారేమో. అందుకోసమనే ఆ అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి యేసుప్రభు వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ రోజు వెంటనే అక్కడి నుంచి యేసుప్రభు వెళ్ళిపోయి వేరే ప్లేస్లో నైట్ స్టే చేస్తారు. సో చాలాసార్లు మనకు జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాం. అందుకని జ్ఞానం చాలా చాలా అవసరమై ఉన్నది. ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వెళ్ళకూడదు. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో నైట్స్ మీరు ఉండకూడదు. ఓకే, నైట్స్ మీరు ఉండకూడదు. ఆ నైట్స్ మీరు ఉండకూడని ప్లేస్లో ఉండకుండా బ్యాక్ వచ్చాడు చాలా సేఫ్ మీకు అన్ని విధాలుగా. యేసుప్రభు కూడా బెత్పేగలో ఉండలేదు. అక్కడ ఆయనకి అది సేఫ్టీ కాదు, ఆ రోజు వెళ్ళిపోయారు. సో మీరు కూడా ఎక్కడెక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో తెలుసుకోవడం అది మన ఆత్మలకి మన దేహాలకి ఎంతో మరి ప్రాముఖ్యం. దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరచును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సరే, ఒక్కరు చిన్న ప్రార్థన చేస్తే అందరూ ఏకీపిద్దాం. వాక్యాన్ని బట్టి దీవించబడిన వారు కానీ వాక్యం అర్థమైన వాళ్ళు ఒక్కరు ప్రార్థన చేయండి, అందరూ కూడా ఏకీపిద్దాం.